శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో మనం తప్పనిసరిగా తోరగ్రంథి పూజ చేసుకుని తోరాన్ని చేతికి కట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని కట్టుకోవడం కోసం తోరాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, తోరానికి ఎన్ని పోగులు దారం వేసుకోవాలి, ఎన్ని ముడులు వేసుకోవాలి, ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఈ తోరాన్ని ఏం చేయాలి, ఈ తోరాన్ని ఎవరు కట్టుకోవాలి, ఎవరి చేత కట్టించుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతమనే కాదండి, మనం ఈ శ్రావణ మాసంలో ఆచరించే శ్రావణ మంగళ గౌరి వ్రతానికి కూడా ఈ తోరాన్ని అయితే కట్టుకోవాలి చేతికి. వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా తోరగ్రంథి పూజ నిర్వహించుకుని ఆ తోరాన్ని చేతికి కట్టుకుంటేనే వ్రతం ఆచరించినట్టు అవుతుంది. అందుకని శ్రావణ మంగళ గౌరి వ్రతం కోసం ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం తోరాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాన్ని సిద్ధం చేసుకోవడం కోసం ముందుగా ఒక కొత్తది తెలుపు రంగు దారాన్ని తీసుకోవాలి. మీరు మిషన్ దారమైనా తీసుకోవచ్చు, కాటన్ దారమైనా తీసుకోవచ్చు అండి. కానీ తోరాన్ని సిద్ధం చేసుకోవడానికి కొత్త దారాన్నే తీసుకోవాలి. మనం ముందు పూజలకు వాడినటువంటివి ఇంకా బట్టలు కుట్టినటువంటి దారం కాకుండా కొత్త దారం తీసుకోండి. ఇప్పుడు ఈ దారాన్ని 5 కానీ 9 కానీ పోగులు వచ్చేలా వేసుకోవాలి. మనం లైన్స్ లెక్క పెట్టుకోవాలండి, ఎన్ని లైన్స్ వచ్చాయనేవి. దారం స్టార్టింగ్ నుండి ఎండింగ్ కి ఒక లైను, ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ కి రెండో లైను, ఇలా లెక్క పెట్టుకుని మనం 9 పోచలు వచ్చేలా అయితే వేసుకోవాలి దారాన్ని. ఇలా 9 పోచలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని మనం కట్ చేసుకుని ఇప్పుడు ఈ దారానికి ఎక్కడ కూడా మచ్చలు లేకుండా పసుపుని నిండుగా రాసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టుకున్న వారు మాత్రమే తోరగ్రంథి పూజ చేసుకుని తోరాన్ని కట్టుకోవాలి. ఇంకా కలసం పెట్టుకుని వారు ఈ తోరాన్ని తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మనం పూజలో కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తప్పకుండా వ్రతంలో మనం ఇలా తోరాన్ని సిద్ధం చేసుకుని ఈ తోరాన్ని పూజలో పెట్టుకుని తోరగ్రంథి పూజ చేసి తోరాన్ని తప్పకుండా చేతికైతే కట్టుకోవాలి. పూజలో మనం ఇలా తోరాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు ఎన్ని తోరాలు సిద్ధం చేసుకోవాలని మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుందండి. పూజ కోసం మనం 3 తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలండి. ఒకటి అమ్మవారికి, రెండోది మనకి, మూడోది మనం ఎవరికైనా తాంబూలం ఇస్తాం కదండి వాయనం, ఆ ముత్తైదువులకి ఈ తోరాన్ని అయితే ఇవ్వాలి. మేము 5 మంది ముత్తైదువులకి తాంబూలం ఇద్దాం అనుకుంటున్నామండి. 5 మందికి కూడా ఇలా తోరాలు తయారు చేసి ఇవ్వచ్చా అని అంటే మీకు వీలు ఉంటే ఇవ్వవచ్చండి, లేదు అంటే మొదటి ముత్తైదువుకి ఇలా తోరం పెట్టి మీరు వాయనం అయితే ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క తోరానికి 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. ప్రతి ముళ్ళో పువ్వులు కానీ, మామిడాకులు కానీ, తమలపాకులు కానీ, మరువం కానీ ఇలా ఏవైనా పెట్టి మనం ముడి వేసుకోవాలి. పువ్వులు పెట్టి ముడి వేసేటప్పుడు ఒక ముడే వచ్చే విధంగా మీరు ఈ తోరాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇలా 9 ముళ్ళు అయితే వేయాలి. చాలా మంది ఈ తోరంలో ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క పువ్వు పెట్టి ముడి వేస్తూ ఉంటారండి. కొంతమంది అయితే ఇలా 2 పువ్వులు పెట్టి ముడి వేస్తూ ఉంటారు, మరి కొంతమంది పువ్వుని అడ్డంగా పెట్టి ముడి వేస్తూ ఉంటారు. మీరు ఎలా అయినా కూడా ఈ తోరాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ తోరాన్ని సిద్ధం చేసుకోవడానికి ఎక్కువ పువ్వులు లేకపోతే మీరు 3 ముడుల్లో పువ్వులు పెట్టి మిగిలిన 6 ముడులు మామూలుగా ముడుల్లా వేసేసుకోవచ్చండి. అంటే ఏమీ పెట్టకుండా ముడులు అయితే వేసేసుకోవచ్చు. చాలా మంది ఈ తోరాన్ని 9 రకాల పుష్పాలతో కూడా సిద్ధం చేసుకుంటారు. నేను వీడియోలో చూపించే విధంగా తోరాన్ని సిద్ధం చేసుకోండి. ఇలా తయారు చేసుకున్నటువంటి తోరాన్ని నవసూత్రం అని అంటారండి. తోరాన్ని మనం 9 ముడులు 9 పోగులతో కట్టుకున్నాం కదండి. నవ అనే పదం కేవలం సంఖ్యే కాదండి. ఈ నవ అనే సంఖ్య నవగ్రహాలను, నవనాడులను, నవరత్నాలను, నవగ్రంథులను సూచిస్తుంది. ఈ 9 ముడులతో చేసుకున్న తోరాన్ని కట్టుకోవడం వలన అన్నింటా విజయం కలుగుతుందని అంటారు. ఈ తోరాన్ని పూజ రోజు మాత్రమే తయారు చేసుకోవాలి. అయితే మాకు పూజ రోజు చాలా పనులు ఉంటాయండి, మాకు పూజకి టైం అంతా సరిపోదు అనుకునేవారు ముందు రోజు కూడా ఈ తోరాలను సిద్ధం చేసుకోవచ్చండి. అయితే ముందు రోజు తోరాలను సిద్ధం చేసుకునేవారు శుచి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తోరాలను సిద్ధం చేసుకోవాలి. అంటే తలస్నానం అవి చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ తోరాలను అయితే సిద్ధం చేసుకోండి. కానీ పూజ రోజు ఉదయం చేసుకుంటేనే మంచిదండి. మీకు ఎలా కుదిరితే అలా అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ తోరాలకు ప్రతి 3 దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఈ తోరాలను అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారికి కర్పూర నీరాజన మంత్రపుష్పం సమర్పించిన తర్వాత తోరగ్రంథి పూజ వస్తుందండి. అప్పుడు ఈ తోరాలకు అక్షంతలతో తోరగ్రంథి పూజ అయితే నిర్వహించుకోవాలి. ఒక్కొక్క మంత్రం చెబుతూ ఒక్కొక్క గ్రంథి దగ్గర అంటే ముడి దగ్గర కూడా అక్షంతలతో పూజ చేయాలి. ఓం కమలాయే నమః ప్రథమం గ్రంథి పూజయామి, ఓం రమాయే నమః ద్వితీయం గ్రంథి పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయం గ్రంథి పూజయామి, ఓం విశ్వజనన్యే నమః చతుర్థి గ్రంథి పూజయామి, ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథి పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథి పూజయామి, ఓం చంద్ర సోదర్యే నమః అష్టమ గ్రంథి పూజయామి, ఓం శ్రీ
వరలక్ష్మి నమః నవమి గ్రంథి పూజయామి అని ఈ మంత్రాలు పఠిస్తూ ప్రతి గ్రంథి దగ్గర కూడా అక్షంతలతో పూజ నిర్వహించుకుని ఆ తర్వాత ఒక తోరాన్ని తీసుకుని మన కుడి చేతికి అయితే కట్టుకోవాలండి. ఈ తోరాన్ని మనమే కట్టుకోవచ్చు. ఏది ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేత అయినా కట్టించుకోవచ్చు. భర్త ఉంటే భర్త చేత అయినా ఈ తోరాన్ని మనం కట్టించుకోవచ్చు. ఇంకా వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా చేతికి తోరాన్ని అయితే కట్టుకోవాలి. ఈ తోరాన్ని చేతికి కట్టుకుంటూ కూడా మనం ఒక చిన్న శ్లోకాన్ని అయితే పఠించాలండి. ఆ శ్లోకం ఏమిటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి మమ సౌభాగ్య దేహిమే రమే అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనం ఈ తోరాన్ని చేతికైతే కట్టుకోవాలి. ఈ విధంగా మనం వ్రతం ఆచరించినప్పుడు కట్టుకునే ఈ తోరాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి అని అంటే మనం ఈ రోజు శుక్రవారం ఈ తోరాన్ని కట్టుకున్నాం కదండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తోరాన్ని అసలు చేతి నుండి తీయకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం అమ్మవారికి పూజ చేసి పూజాపీఠాన్ని కదిలిస్తాం కదండి. పూజాపీఠాన్ని కదిలించిన తర్వాత ఈ తోరం కూడా తీసేసి మనం ఎవరో తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. లేదు అంటే పారే వాటర్లోనైనా వేసేవచ్చు. ఇలా కట్టుకున్న తోరాన్ని మనం మంగళ శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో తీయవచ్చండి. వ్రతంలో తోరం ఎందుకు కట్టుకుంటామంటే అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ మనకు సకల విజయాలు కలగాలని కోరుకుంటూ ఈ తోరాన్ని చేతికైతే కట్టుకుంటాము. ఈ తోరం చేతికి కట్టుకోవడం వలన సంతానం సౌభాగ్యం సంపద అమ్మవారు ప్రసాదిస్తుందని అందుకని ఈ తోరాన్ని తప్పకుండా కట్టుకోవాలని పురాణాలు చెప్తున్నాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై తప్పకుండా ఇస్తాను.